వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. సో ఈరోజు మనం మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్లో నెక్స్ట్ టాపిక్ వెళ్తూ ముందుగా ట్యూబర్క్యులోసిస్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ట్యూబర్క్యులోసిస్? సో వరల్డ్ వైడ్గా ట్యూబర్క్యులోసిస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. WHO నుంచి తీసుకున్న ఈ డేటాని చూస్తే మీరు వరల్డ్ వైడ్ tuberculosis has surpassed HIV-AIDS and leading cause of death due to infectious disease లో హైయెస్ట్ డెత్ కలిగినది ఈ ట్యూబర్క్యులోసిస్ అనే డిజీజ్. ఇది హెచ్ఐవిని కూడా బీట్ చేసింది మై ఫ్రెండ్స్. ఓకే, ఇండియా కాంట్రిబ్యూట్స్ 27% ఆఫ్ గ్లోబల్ టీబీ బర్డెన్ అండ్ హైయెస్ట్ షేర్ గ్లోబల్లీ. ప్రపంచంలోనే అత్యధిక టీబీ ఉన్న దేశం మన భారతదేశం. ప్రపంచం మొత్తానికి 27% టీబీ వ్యాధుల్ని ఇచ్చే దేశం కూడా మందే. ఓకే, ఇది గర్వకారణమేం కాదు. సో యాజ్ పర్ WHO ప్రకారం అండ్ ఎస్టిమేటెడ్ 4.5 lakh పీపుల్ హ్యావ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్. MDR అంటే ఏంటండి? మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబర్క్యులోసిస్. అండ్ నియర్లీ 37,500 37,500 మందికి ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ ఉంది. ఎక్స్ అంటే ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్, ఎం అంటే మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్. ఈ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో కూడా చూద్దాం మనం. సో అవుట్ ఆఫ్ దిస్ ఇండియా హ్యాస్ 24% ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ కేసెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తంలో ఉన్న మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ కేసెస్లో 24% మన భారతదేశంలోనే ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవాలి, భారతదేశంలో ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి ఒక ఎండమిక్ వ్యాధి. ఇది ఎండమిక్ మాత్రమే కాదు, ఒక పాండమిక్ కూడా. ఓకే, సో ఇంత పెద్ద వ్యాధి ఎంతో మందికి సోకుతూ వాళ్ళ ప్రాణాలని సైతం తీస్తున్నప్పుడు దీని గురించి తెలుసుకోవడంలో లేట్ చేయకూడదు. సో తెలుసుకుందాం. సో ట్యూబర్క్యులోసిస్, దీన్ని సింపుల్గా మనం టీబీ అంటాం. ఏంటండి? ట్యూబర్క్యులోసిస్ సింప్లీ కాల్డ్ TB. సో ఈజ్ అన్ ఇన్ఫెక్షియస్ డిజీజ్ కాస్డ్ బై, దేనివల్ల వస్తుందో ఇక్కడ నోట్ చేసుకోవాలి మీరు, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సో టీబీ కామన్లీ అఫెక్ట్స్, నార్మల్గా దేన్ని ఎఫెక్ట్ చేస్తుందండి? మీ పల్మనరీ సిస్టమ్ అంటే మీ ఊపిరి పీల్చుకునే సిస్టమ్ని డిస్టర్బ్ చేయడం కాకుండా దానికి డిజీజెస్ అంటిస్తుంది. బేసికలీ మీ లంగ్స్, ట్రాకియా, ఈ పార్ట్స్. ఓకే, బట్ ఆల్సో ఎఫెక్ట్స్ అదర్ పార్ట్స్, ఎక్స్ట్రాపల్మనరీ టీబీ. కేవలం మీ పల్మనరీ పార్ట్సే కాకుండా ఇతర పార్ట్స్ని ఒకవేళ ఈ టీబీ అనే బ్యాక్టీరియా అటాక్ చేస్తే దాన్ని ఏమంటామండి? ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్. ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అందరూ అనుకుంటారు ట్యూబర్క్యులోసిస్ అంటే కేవలము లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. నో, నాట్ లైక్ దాట్. Tuberculosis also affects other parts of the body and it depends upon the type of tuberculosis. Here you can see a person affected with tuberculosis. అతని లంగ్స్లో మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఉంది. అతని లంగ్స్లో ఏముందండి? మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సో దిస్ ఈజ్ హౌ ఎ లంగ్స్ ఆఫ్ ఎ ట్యూబర్క్యులోసిస్ పేషెంట్ లుక్ లైక్. నెక్స్ట్, సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ట్యూబర్క్యులోసిస్? అదే ట్యూబర్క్యులోసిస్లో ఏమవుతుంది? ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ మెనీ సిమ్టమ్స్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ న్యూమోనియా లాగా వస్తుంది. ఏమొస్తుంది? హెడేక్స్ వస్తాయి, అపటైట్ పోతుంది, మూడ్ స్వింగ్స్ వస్తాయి, స్కిన్ కామ్నెస్, బ్లూనెస్ అవుతుంది. ఎందుకంటే ఊపిరి అందక లంగ్స్లో దగ్గు రావడం, ఊపిరి తక్కువగా తీసుకోవడం, ఎక్కువ తీసుకోలేకపోవడం. ఓకే, సో ఆల్ దిస్ మళ్ళీ మన మజిల్స్లో నొప్పులు రావడం, వీక్ అయిపోవడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం, వామిటింగ్స్ కావడం, హార్ట్ రేట్ తగ్గిపోవడం, మీ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిపోవడం. సో ఇవన్నీ కూడా జాయింట్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందులో అండి? ట్యూబర్క్యులోసిస్లో. సో ట్యూబర్క్యులోసిస్లో ఏమవుతుందో ఒక్కసారి చూద్దాం. పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ ఈజ్ ఎ క్రానిక్ కన్సంప్టివ్ డిజీజ్ బట్ ఇట్ కెన్ ప్రజెంట్ యాజ్ అక్యూట్ న్యూమోనియా. ఓకే, బేసికల్లీ అది న్యూమోనియా లాగా వస్తుంది, ఒక చిన్నపాటి జ్వరం లాగా వస్తుంది. న్యూమోనియా ఈజ్ అన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఆఫ్ లంగ్. ఏంటంటే న్యూమోనియా అంటే ఏంటి? మీ లంగ్స్ ఇన్ఫ్లేమ్ అయితే, అంటే ఎప్పుడైనా చూడండి బాడీ ఎలా రియాక్ట్ అవుతుందండి? ఏదైనా పార్ట్లో ఇన్వెసివ్ వస్తే అది వెంటనే ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు రావడం. ఓకే, సో ఇట్ ఈజ్ ఎ బాడీ మెకానిజం టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు లంగ్స్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు అవి అంతగా ఎక్స్పాండ్ కావండి ఇంతకుముందు ఉన్నట్టు. సో దిస్ ఈజ్ హౌ పల్మనరీ ఎఫెక్ట్స్. ఓకే, affecting primarily the microscopic
air sacs called alveoli. మన లంగ్స్లో మీరు కనుక బయాలజీ చదువుంటే ఈ alveoli అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఓకే, సో alveolis ఆర్ నథింగ్ బట్ స్మాలర్ హోల్స్ ఇన్ ద లంగ్స్. ఇది మీ లంగ్స్లో చిన్న చిన్న హోల్స్ని alveolis అంటాం. ఈ హోల్స్ని ఎఫెక్ట్ చేసి దాన్ని ఎక్స్పాండ్ కాకుండా చూస్తుంది ఏంటండి, మీ న్యూమోనియా. So this is how a basic pneumonia or tuberculosis looks like. You see, pneumonia. ఇది మన హెల్దీ లంగ్ అండి. దిస్ ఇస్ హౌ హెల్దీ. మళ్ళీ ఇక్కడ మీరు న్యూమోనియా ఎఫెక్టెడ్ లంగ్ ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ పార్ట్ ఈజ్ యువర్ న్యూమోనియా ఎఫెక్టెడ్ పార్ట్ వేర్ ద alveolis ఆర్ ఎఫెక్టెడ్. ఇక్కడ చూడండి, alveoli filled with fluid. ఇది మన alveoli అంటే ఎంత హెల్దీగా ఉంది. ఆల్ ద స్పేసెస్ ఆర్ ఎంప్టీ వేర్ ఎయిర్ కెన్ టేక్ ఇన్. ఈ కేసులో ఏమైందండి, alveoliలో అన్నెసెసరీ ఫ్లూయిడ్స్ లోపలికి వెళ్ళి స్టక్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మీ బ్రాంకిల్ అంటే మీ ఊపిరి తీసుకునే రంధ్రాలు అవి మూసుకుపోవడం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ అవి ఫ్రెష్గా ఓపెన్గా ఉంటుంది. ఈ కేసులో పేషెంట్ అస్తమాకు గురవుతాడు. ఈ కేసులో పేషెంట్ హెల్దీగా ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ హౌ టీబీ స్ప్రెడ్స్. టీబీ ఎలా స్ప్రెడ్ అవుతుంది? టీబీ బేసికలీ మై ఫ్రెండ్స్ ఇట్ ఈస్ వెరీ కంటాజియస్. ఇట్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మీరు దగ్గిన ఒక వ్యక్తి పైన వారి ప్లేట్లో తిన్నా కూడా టీబీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. సో ట్యూబర్క్యులోసిస్ స్ప్రెడ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ త్రూ ఎయిర్ వెన్ పీపుల్ కమ్ who are infected with TB infection, cough, sneeze, otherwise transmit respiratory fluids to the air. The most common risk factor associated with TB is HIV and other conditions that impair the immune system. ఒక HIV పేషెంట్కి టీబీ వచ్చినా లేదంటే ఒక డయాబెటీస్ పేషెంట్కి టీబీ వచ్చినా అది చాలా సివియర్ కండిషన్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, పర్సన్ విత్ లైట్ అంటే ఇది ఒక మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ హ్యావ్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ దేర్ బాడీస్ బట్ డు నాట్ హ్యావ్ టీబీ డిజీజ్ అండ్ కెనాట్ స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్ టు అదర్ పర్సన్. మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్లో మై ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఆ వ్యక్తి లోపల ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా ఉండదు, కానీ ఆ వ్యక్తి ట్యూబర్క్యులోసిస్తో ఉన్నట్టు, కానీ ఆ వ్యక్తి యాక్టివ్ స్ప్రెడర్ కాదు. ఆ వ్యాధిని ఇతరులకు సోకనివ్వడు. ఓకే, నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్ సిమ్టమ్స్ ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సో మోస్ట్ ఇన్ఫెక్షన్స్ డు నాట్ హ్యావ్ సిమ్టమ్స్ బట్ హ్యాజ్ ఎ లేటెంట్ ట్యూబర్క్యులోసిస్. ఓకే, లేటెంట్ ట్యూబర్క్యులోసిస్ ఇంతకుముందు చూసాం. సో అందులో ఏమైంది, సిమ్టమ్స్ లేవు, అర్థం స్ప్రెడ్ కూడా కాదు. సో అబౌట్ 10% ఆఫ్ లేటెంట్ ఇన్ఫెక్షన్స్ ఈవెన్చువల్లీ ప్రోగ్రెస్ టు యాక్టివ్ డిజీజ్. ఏ ఫామ్లో స్టార్టింగ్లో ఉన్న స్టేజ్లో ఏమీ స్ప్రెడ్ కాదండి. ఒక 10% ఆఫ్ ఈ స్టార్టింగ్లో ఉన్న కేసెస్ ఎప్పుడైతే డిటెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ చేయమో అదేమవుతుంది, యాక్టివ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. యాక్టివ్ స్టేజ్కి వెళ్ళిపోయినాక ఏమవుతుంది, బాడీ రియాక్షన్ చూపిస్తుంది. మనం ఒక వెక్టార్ అవుతాం, ఒక స్ప్రెడర్ అయిపోతాం మనం అందరం. ఓకే, కామన్ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే, క్రానిక్ కఫ్ విత్ బ్లడ్ టింగ్డ్ స్ఫూటం అంటే దగ్గుతున్నప్పుడు నంజుతో పాటు కొద్దిగా రక్తం రావడం, వెయిట్ లాస్ అవ్వడం, ఆకలి చావడం, నెక్స్ట్ రాత్రులు మీకు జ్వరం రావడం, చెమటలు కక్కడం, లేదా మీరు మొత్తానికే అలసిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. ఓకే, నెక్స్ట్ సో ప్యాథోజెనిసిస్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. అసలు ట్యూబర్క్యులోసిస్ ప్యాథోజెనిసిస్ అంటే దాని యొక్క సైకిల్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫామ్ అవుతుందో ఒకసారి క్లియర్గా చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పర్సన్ ఇక్కడ ట్యూబర్క్యులోసిస్ని పీల్చుకుంటున్నాడు. ట్యూబర్క్యులోసిస్ని బ్యాక్టీరియాని మైకోబాక్టీరియంని ఇన్నర్ తీసుకోవడం వల్ల చూడండి, డ్రాప్లెట్ న్యూక్లియై కంటైనింగ్ ట్యూబర్కిల్ బ్యాసిలియా are inhaled, enter to the lungs and travel to alveolis. Okay, droplet nuclei containing tuberculous bacteria are inhaled, enter the lungs and travel to alveoli ki travel అయిపోయాయి. Okay, same. Now ట్యూబర్సిల్ బసిలియా మల్టిప్లై ఇన్ ద alveoli. ఆ alveolisలో మీ బ్యాక్టీరియా అనేది రెప్లికేట్ అవుతుంది, మల్టిప్లై అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసింది. నెక్స్ట్ స్టేజ్కి వచ్చి ఏమైందండి, ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ ట్యూబర్కిల్ పాలిసియా ఎంటర్స్ ద బ్లడ్ స్ట్రీమ్. ఏవైతే లంగ్స్లో alveoliలో ఉండిపోవాల్సినవి ఏమేం చేసాయి, అవి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యాయి. బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయితే ఏమవుతుందండి, బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి ఆ బ్లడ్ వెళ్తుంది కాబట్టి ప్రతి పార్ట్కి ట్యూబర్క్యులోసిస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది చూద్దాం.
The tubercle bacillia may reach any part of the body, including the areas where TB disease is more likely to develop, such as brain, larynx, lymph nodes, lungs, spine, bone, and kidney. సో ఇన్ని ప్లేసెస్కి బేసికలీ కిడ్నీ కానివ్వండి, స్పైన్కి కానివ్వండి, బోన్స్కి కానివ్వండి, జాయింట్స్లో కానివ్వండి, లింఫ్ నోడ్స్లో కానివ్వండి, ఇది వెళ్ళి అక్కడ కూడా మల్టిప్లై అవ్వడం వల్ల ఆ పార్ట్స్ కూడా ట్యూబర్క్యులోసిస్కి ఎఫెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసి ఏమవుతుంది చూడండి. Within 2 to 8 weeks, special immune cells called macrophages ingest and surround the tubercle bacillia. The cells form a barrier shell called granuloma that keeps the bacillia contained and under control. Okay, latent tuberculosis. LTB ante entandi latent tuberculosis. L అంటే లేటెంట్. సో ఏమవుతుందండి, ఆ బాడీ పార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మన బాడీలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్, మన మైక్రోఫాగ్స్ ఏం చేస్తాయి, ఆ సెల్స్ని, బ్యాసిలియా సెల్స్ని అటాక్ చేసి దానిపైన ఒక కోటింగ్ చేసి పడేస్తాయి, నువ్వు ఎక్స్పాండ్ కావద్దు ఇంకా అని చెప్పేసి. ఓకే, ఆ టైం ఏమంటాం, లేటెంట్ స్టేజ్ అంటాం. సో ఇఫ్ ఇమ్యూన్ సిస్టమ్ కెనాట్ కీప్ విత్ ద tubercle bacillia under control, the bacillia begins to multiply. This process can occur different areas in the body such as lungs, kidneys, brains and bone. సో ప్రతి చోట్ల ఇప్పుడు ఏమైంది, మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హెచ్ఐవి పేషెంట్కి ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఉండదు, ఒక డయాబెటీస్ పేషెంట్కి ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఈ ట్యూబర్క్యులోసిస్ రావడం వల్ల, వాళ్ళ ఇమ్యూన్ సిస్టంలో మైక్రోఫాగ్స్ తక్కువ ఉండడం వల్ల, అవి మీ సెల్స్ని సీల్ చేయలేకపోవడం వల్ల ఏం చేస్తుందండి, మీ బ్యాక్టీరియా ఏదైతే ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మీ పార్ట్లో మల్టిప్లై అయ్యి అక్కడ ఉన్న సెల్స్ అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క బాడీ పార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటుంది. సో దయచేసి ఈ ప్యాథోజెనిసిస్, ఓకే, ఈ ప్యాథోజెనిసిస్ సైకిల్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఫర్ మెయిన్స్ ఇట్ మైట్ కమ్. ఓకే, note down or write down the pathogenesis of tuberculosis. This might be your question. Okay, next, టీబీకి ట్రీట్మెంట్ ఏంటి, టీబీకి కూడా ట్రీట్మెంట్ ఉండాలిగా, చూద్దాం. The standard 6 months course treatment consists of 2 phases. 6 నెలల పాటు కోర్స్ ఉంటుందండి, 2 ఫేజెస్లో ఇవ్వాలి దాన్ని. సో ఫస్ట్ ఫేజ్ ఇట్ లాస్ట్ ఫర్ 2 months and it is called intensive phase. అత్యధిక అంటే ఇంటెన్స్గా ఇచ్చే ఫేజ్ మీకు 2 నెలలు ఉంటుంది. ఆ తర్వాత 4 నెలల పాటు కంటిన్యూస్ ఫేజ్ ఇస్తారు. ఓకే, ఫర్ న్యూ టీబీ కేసెస్ ద ట్రీట్మెంట్ ఈజ్ ఇంటెన్స్ ఫేజ్ కన్సిస్ట్ ఆఫ్ 4 drugs. ఈ 4 drugs ఇంపార్టెంట్ అండి, ఈ అన్నిటినీ మీరు గుర్తుపెట్టుకోవాలి. 4 drugs ఇంటెన్స్ ఫేజ్లో మనం ఇచ్చే 4 drugs ఏంటంటే ఐసోనైజిట్, ఓకే, రిఫాంపిసిన్. ఈ రిఫాంపిసిన్ అనే దాన్ని మీరు ఈ మధ్యలో చాలా వినుంటారు కోవిడ్ టైంలో. ఓకే, పైరజినమైడ్ అండ్ ఎథంబ్యూటాల్. ఓకే, ఇథంబ్యూటాల్. ఈ 4 పదాలను మీరు నోట్ చేసుకోవాలి, మీకు గుర్తు కూడా ఉండాలి. ఓకే, ఫర్ ప్రీవియస్లీ ట్రీటెడ్ కేసెస్ ఆఫ్ టీబీ ద ఇంటెన్స్ ఫేజ్ is of 12 weeks where injection streptomycin is given for 8 weeks along with 4 drugs. ఇంతకుముందు సిప్టోమాసిన్ ఈ 4 drugs కల్పించేవాళ్ళు ఇంటెన్స్ ఫేజ్లో, ఇప్పుడు అది లేదు. మోస్ట్ పీపుల్ విత్ టీబీ ఆర్ క్యూర్డ్ బై స్ట్రిక్ట్లీ ఫాలోడ్ 6 months డ్రగ్ రెజిమ్. ఒకవేళ ఈ 6 నెలల డ్రగ్ రెజిమ్ కనుక మీరు స్ట్రిక్ట్గా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా క్యూర్ అవుతారు. సీ ద టైం పీరియడ్, ఎంత కాలం టైం పీరియడ్ తీసుకుంటూ చూడండి. ఒక మంచి క్యూర్ కావాలంటే 6 నెలల పాటు కన్సిస్టెంట్గా నిబద్ధతతో ఉంటేనే మీరు టీబీ నుంచి బయటపడతారు. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్. ఫస్ట్లోనే విన్నాం, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ నుంచి భారతదేశం నుంచే మొత్తం ప్రపంచంలోనూ ఉన్న పర్సెంటేజ్లో భారతదేశం నుంచి 24% వస్తున్నారు. ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ కూడా మన దగ్గర ఉంది, అది కూడా పెరుగుతూ ఉంది. అసలు ఏంటిది తెలుసుకుందామా, చూద్దాం. సో సిబి నాట్, ఇది కూడా మీరు సిబి నాట్ అనే పదాన్ని కోవిడ్ టైంలో కోవిడ్ టెస్ట్లను చేయడానికి వినుంటారు. ఓకే, సిబి నాట్ అంటే క్యాట్రిజెస్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్. ఏంటండి, క్యాట్రిజ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ అండి. ఈజ్ యూజ్డ్ ఫర్ ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ multidrug-resistant tuberculosis. In multidrug-resistant tuberculosis, the bacteria that causes TB develop resistance to antimicrobial drugs used to cure disease. ఏమవుతుందండి, మీరు 6 నెలల పాటు డ్రగ్స్ సరిగ్గా తీసుకోలే, 1 నెల తీసుకుని 1 నెల మానేశారు. అయ్యో నాకు తగ్గిపోయింది, నేను బాగున్నాను, 3 నెలలు ట్రీట్మెంట్ చేశారు, 3 నెలలు మానేశారు.
అప్పుడేమవుతుందండి, మీ లోపల ఈ టీబీ బ్యాక్టీరియా అలానే ఉండిపోద్ది. ఆ టీబీ బ్యాక్టీరియా ఏమవుతుంది, మీలో ఉన్న ఈ యాంటీబయాటిక్స్ ఏవైతే మీరు ఇంజెక్షన్ ద్వారా పొందారో వాటిని ఫైట్ చేసి వాటి నుంచి శక్తిని పొందుతుంది. సో ఈ యాంటీబయాటిక్స్ వస్తున్నాయి కదా, వీటిని ఎట్లా చంపాలో వాటికి తెలిసిపోద్ది. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 3 నెలల తర్వాత మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా ఆ మందులు మీకు పనిచేయవు. ఎందుకంటే మీ లోపల ఉన్న ఆ బ్యాక్టీరియా ఈ యాంటీబాడీస్ని ఎలా ఫైట్ చేయాలో నేర్చుకుంది, స్పెషలైజ్ కూడా అయిపోయింది. సో దిస్ ఈజ్ వాట్ multidrug-resistant tuberculosis means. Multidrug-resistant tuberculosis does not respond to at least isoniazid and rifampicin, the two most powerful anti-TB drugs. 2 పవర్ఫుల్ యాంటీ-TB డ్రగ్స్కి ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అసలు పనిచేయదండి. దేనికండి, ఐసోనిజైడ్ అండ్ రిఫాంపిసిన్, ఈ 2 ఏవైతే పవర్ఫుల్ ఖచ్చితంగా క్యూర్ చేస్తే అని తెలుసో ఈ 2 మందులు కూడా ఆ పేషెంట్లో పనిచేయవు. ఓకే, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ ఆర్ లిమిటెడ్ అండ్ ఎక్స్పెన్సివ్. అంత ఈజీగా తగ్గదండి ఇది. ఓకే, ఇన్ సమ్ కేసెస్ ఈవెన్ మోర్ సివియర్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ మే బి డెవలప్డ్. ఎలా ఉంటుందండి, ఈ రెండోసారి కూడా వాడు ఏం చేస్తాడంటే ఈ మందులు తీసుకొని ఆ ట్రీట్మెంట్ కూడా మధ్యలోనే ఆపేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, డబుల్ రెసిస్టెన్స్ పొందుతుంది, ఎక్స్ట్రీమ్ కేసుకి వెళ్ళిపోతుంది అది. సో దాన్నే extensive drug resistance tuberculosis or extreme drug resistance tuberculosis. Okay, so XDR-TB is a form of multi-drug resistance TB with additional resistance to more anti-TB drugs. ఈ 2 కాదు, ఇంతకుముందు రిఫాంపిసిన్, ఐసోనిసిన్, ఈ 2 కాకుండా ఈ 2టికి మించిన డ్రగ్స్ కూడా ఇది రెసిస్టెన్స్ పొందింది. ఇప్పుడు ఆ డ్రగ్స్ ఎక్కించినా మనకు పనిచేయదు. ఓకే, people who are resistant to isoniazid and rifampicin plus fluoroquinine, okay, fluoroquinine and at least one of the 3 injectable second line drugs. ఏవండి సెకండ్ లైన్ డ్రగ్స్? 3 ఇంజెక్టబుల్ సెకండ్ లైన్ డ్రగ్స్ చూడండి, amikacin, kanamycin and sapromycin are said to have extreme drug resistant TB. ఏమంటున్నాడు, ఏవైతే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ 2 వాటికి రెసిస్టెన్స్ పొంది, నెక్స్ట్ సెకండ్ లైన్లో ఉన్న 3 డ్రగ్స్కి రెసిస్టెన్స్ పొంది ఉంటే దాన్ని ఏమంటాం, ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబర్క్యులోసిస్ అంటాం. సో కాజెస్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అసలు ఎందుకు వస్తుంది ఆ వ్యక్తికి? మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఇస్ కాజ్డ్ టు మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్. ఏంటండి, ఏ పర్సన్కి అయితే ఆల్రెడీ ట్యూబర్క్యులోసిస్ వచ్చి వాడు నెగ్లెక్ట్ చేశాడండి, వాడి లోపల ఇప్పుడు ఏమైంది, ఆ బ్యాక్టీరియా ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ లేకుంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియాను ఏర్పడింది. వీడు మూర్ఖుడు కదా, ఈ మూర్ఖుడు ఏం చేస్తాడు, పక్కనున్న ప్రతి మిత్రుని కానీ తల్లిదండ్రుల కానీ దగ్గరికి వెళ్ళి ఈ మూర్ఖత్వాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తాడు. ఏ విధంగా, వాళ్ళ దగ్గర దగ్గడం కానీ తుమ్మడం కానీ చేస్తుంటేనే వాళ్ళకి డైరెక్ట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చేస్తుందండి వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుంటారు. ఓకే, బేసికలీ so mismanagement of TB treatment involves inappropriate or incorrect use of antimicrobial drugs or use of ineffective formulations of drugs and premature treatment interruption. మధ్యలో ఆపేయడం కానీ, అయ్యో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంజెక్షన్ ఎందుకు, ఒకటే రోజు 4 ఇంజెక్షన్లు తీసుకుంటే తగ్గిపోద్ది కదా. సో ఇలాంటి వేషాలు చేస్తే ఇలాంటి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి వస్తుంది. సో ట్రీట్మెంట్ ఫర్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, ట్రీట్మెంట్ ఏమి ఇస్తాం దీనికి? ట్రీట్మెంట్ సక్సెస్ ఇన్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ పేషెంట్స్ ఈజ్ అబౌట్ 54%, వైల్ ఇన్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్లో 30% మాత్రమే. అంటే దాదాపు ఇది వచ్చిన వ్యక్తి 10 మందిలో 5 చనిపోతారు, 5 బతుకుతారు. ఎందులో అండి, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ కేసులో. అదే ఎక్స్ట్రీమ్ అయితే కేవలం 3 బతుకుతారు 10 మందిలో. సో చూడండి. So whenever you find a TB patient, please tell them that one should always suggest and be away from them and suggest them to complete their course clearly. Okay, a combination of 8 drugs for more than a year is needed for extreme drug resistance treatment. 8 డ్రగ్స్ సంవత్సరం కాలం పాటు బయటికి వెళ్ళకుండా పని చేయలేకుండా అలసిపోయి ఇంత వ్యాధి ఎందుకు పడాలండి? అదే మీరు 6 నెలలు ఫస్ట్ టైం వచ్చినప్పుడే చేసి ఉంటే ఇంత పడాల్సిన అవసరం ఉండదు. ట్రీట్మెంట్ సక్సెస్ ఇన్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ పేషెంట్స్ డిపెండ్ అపాన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెన్స్, ద సివియారిటీ ఆఫ్ డిజీజ్, వెదర్ ద పేషెంట్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ వీకెండ్ అండ్ అడ్హర్డ్ టు ద
ట్రీట్మెంట్ మీ వారి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ బాగుందా, అది ఎంత రేంజ్లో ఉంది ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్, ఎంత పీక్కి వెళ్ళిపోయింది, దాని మీద ఆధారపడే మన ట్రీట్మెంట్ వర్క్ అవుతుందా లేదా అని ఉంటుంది. సో డ్రగ్స్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ multidrug-resistant tuberculosis and extreme drug-resistant can cause severe adverse effects such as deafness. చెవిటితనాన్ని కూడా మీకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందండి ఈ ట్రీట్మెంట్ కనుక మీరు వెళ్ళాల్సి వస్తే. ఓకే, సో న్యూ ప్రామిసింగ్ డ్రగ్ ప్రిటోమనిడ్. ఇది న్యూ ప్రామిసింగ్ డ్రగ్ అండి ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్లో. దాని పేరేంటండి? ప్రిటోమనిడ్. మీకు ఇదే ప్రిటోమనిడ్ అనే టర్మ్ డైరెక్ట్గా మెయిన్స్లో. సో వాట్ డూ యూ థింక్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రిటోమనిడ్ డ్రగ్ ఇన్ ట్రీటింగ్ ద ట్యూబర్క్యులోసిస్ అని ఒక క్వశ్చన్ రావచ్చు. లేదా మీకు ప్రిలిమ్స్లో ప్రిటోమనిడ్ అనే డ్రగ్ ఏ వ్యాధిని క్యూర్ చేయడానికి వాడుతాము అని ఒక క్వశ్చన్ రావచ్చు. సో ఈ పదాలని మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. సో ప్రిటోమనిడ్ treating multidrug-resistant tuberculosis and extreme drug-resistant TB could get simpler and shorter with a new drug, pritomanid. Pritomanid is only the third anti-TB drug approved by US FDA more than 40 years. మొత్తం 40 సంవత్సరాల కాలంలో కేవలం 3 డ్రగ్స్ని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు, ఓకే, ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆఫ్ యుఎస్ఏ వాళ్ళు చేసిన దాంట్లో 3వ లైన్లో ఉన్న డ్రగ్ ఏంటండి? ప్రిటోమనిడ్. The drug was developed and tested by New York-based non-profit organization TB Alliance. ఎవరి ద్వారా డెవలప్ చేశారండి? TB Alliance వారు దీన్ని డెవలప్ చేశారు. సో వాట్ మేక్స్ ప్రిటోమనిడ్ ప్రామిసింగ్? ఈ ప్రిటోమనిడ్ ఎందుకు ఇంత గొప్పగా మరియు న్యూస్లో ఉందో ఒకసారి చూద్దాం. The duration of treatment for drug-resistant TB can be cut off from 18 to 24 months to just 6 to 9 months. సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పట్టే ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెంట్ ట్రీట్మెంట్ని ఎన్ని సంవత్సరాలకు కుదించవచ్చండి? 6 నెలలకు లేదా 1 సంవత్సరం లోపే ఈ మొత్తం కూడా కుదిర్చేసి ట్రీట్మెంట్ చేసేయచ్చు. వెన్ 3 డ్రగ్ రెజిమ్ కన్సిస్టింగ్ ఆఫ్ బెడాక్వినైన్ అండ్ ప్రిటోమనిడ్ అండ్ లైనిజాలిడ్ ఈజ్ యూజ్డ్. ఏవి? ఈ 3 డ్రగ్స్ యూజ్ చేస్తే ఏందండి? ఈ 3 డ్రగ్స్ నోట్ చేసుకోవాలి మీరు. బెడాక్వినైన్, నెక్స్ట్ వచ్చేసి ప్రిటోమనిడ్ అండ్ లైనిజాలిడ్. ఓకే, లైనిజాలిడ్ సింపుల్గా BPAL. ఓకే, ఇది ప్రిటోమనిడ్, బెడాక్వినైల్ అండ్ లైనిజాలిడ్ regime is used. The all oral 3 drug regime can vastly improve the treatment success rate and adherence to treatment. ఇవన్నీ కూడా టాబ్లెట్స్ లా వేసుకోవచ్చు. ఇంపార్టెంట్లీ ద రెజిమ్ వాజ్ ఫౌండ్ టు బి సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఇన్ క్యూరింగ్ ద TB పీపుల్ లివింగ్ విత్ HIV. ఏ వ్యక్తులైతే హెచ్ఐవితో బాధపడుతూ వాళ్ళకి TB సోకి ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తుల్లో ఈ ప్రిటోమనిడ్ డ్రగ్తో పాటు బెడాక్వినైల్ను, లైనిజాలిడ్, ఈ 3 డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి రిఫ్రెష్గా, కొంచెం నొప్పి లేకుండా ఎక్కువ కాలం బతికే ఛాన్సెస్ ఉంటుంది. విచ్ కేటగిరీ ఆఫ్ డ్రగ్ రెసిస్టెన్స్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ద న్యూ డ్రగ్? ఏ కేటగిరీ వాళ్ళకి ఈ ప్రిటోమనిడ్ అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది? ఓకే, ఈ 3 డ్రగ్స్ బెడాక్వినైల్, ప్రిటోమనిడ్ అండ్ లైనిజాలిడ్ రెజిమ్ ఈజ్ మెంట్ ఫర్ ట్రీటింగ్ అడల్ట్స్ విత్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ వాళ్ళకి ఇస్తామండి. ముందుగానే నార్మల్ TB వాళ్ళకి ఇస్తే ఒకవేళ వాళ్ళు ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్కి వెళ్ళిపోతే దీనికి మించిన మన దగ్గర యాంటీబయోటిక్స్ లేవండి. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక యాంటీబయోటిక్ని తయారు చేయడానికి మినిమం కాల పరిమితి 20 సంవత్సరాల పాటు పడుతుందండి. ఎందుకంటే దానిపైన రీసెర్చ్ చేసి ఒక యాంటీబయోటిక్ని కనిపెట్టాలంటే కూడా దాదాపు నాట్ మై ఎగ్జాజరేషన్ 9,000 కోట్ల రూపాయల ఖర్చుతో పాటు ఎంతో రీసెర్చ్, ఎంతో కాలం ఎఫర్ట్ పెడితే అది ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, కాబట్టి యాంటీబయోటిక్స్ని ఎక్స్ట్రీమ్గా తీసుకుంటే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్, ఇలాంటి ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ లాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్, ద 3 డ్రగ్ రెజిమ్ కంటైనింగ్ ప్రిటోమనిడ్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఇన్ దోస్ పేషెంట్ who cannot tolerate the multi-drug resistant TB treatment or do not respond to standard multi-drug regime treatment. ఎవరైతే సివియర్గా బాధ తట్టుకోలేక రక్తం కక్కుతుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తాం మనం. The 3 drug regime is meant only for treating pulmonary TB and should not be used for treating extrapulmonary TB, drug sensitive or latent TB. సింపుల్ టీబీలకి
మరియు కిడ్నీకి కానీ బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ ఎఫెక్ట్ అయిన బోన్స్కి ఎఫెక్ట్ అయిన టీబీలకి యూజ్ చేయకూడదు. కేవలం పల్మనరీకి చెందిన వాటికి మాత్రమే ఈ ప్రిటోమనెడ్ అనే డ్రగ్ని మనం యూజ్ చేస్తాం. సో వాట్ ఆర్ ద అడ్వర్స్ రియాక్షన్స్ కాస్డ్ బై దిస్ డ్రగ్? ఇంతకుముందే చూసామండి, మనకి టీబీ డ్రగ్స్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్లో తీసుకున్న 4 డ్రగ్స్లో ఎక్స్ట్రీమ్గా తీసుకుంటే ఏమొచ్చిందండి? డెఫ్నెస్ వచ్చింది. ఓకే, డెఫ్నెస్. ఇందులో ఏమొస్తుంది? ద 3 డ్రగ్ రెజిమ్ was reported to have caused adverse reaction including liver toxicity, hepatotoxicity, suppression of bone marrow leading to reduced production of red white blood cells, platelets, etc. ఈ 3 డ్రగ్స్ తీసుకోవడం వారు ఏమైందండి? రెడ్ బ్లడ్ సెల్స్ పడిపోయాయి, వైట్ బ్లడ్ సెల్స్ పడిపోయాయి, మీ బోన్ మ్యారో పెరగట్లేదు, ఇంకా లివర్ టాక్సిసిటీ, మీ లివర్ కూడా చెడిపోవడం, లివర్లో పాయిజన్స్ ఫామ్ అవడం వంటివన్నీ కూడా జరగడం ఉంటుంది. So thank you for watching Telugu One Academy. Thank you.